Hi everyone, welcome to Fauzia Power of Women. Nenu Fauzia Juman, stock market trader ni. You can see my certificates behind me, and I uploaded my PNL in YouTube channel. You can watch it also. Okay. So ee roju topic entidi ante చాలా మంది స్టాక్ మార్కెట్ కి సంబంధించి క్వైరీస్ అడగడానికి మెసేజ్ చేసినప్పుడు దాంట్లో అడిగే ఒక క్వశ్చన్ ఏంటిది అంటే అక్క నేను ఫుల్ టైం ట్రేడర్ అవుదామని అనుకుంటున్నా స్టాక్ మార్కెట్లో నేను ఏం స్ట్రాటజీస్ నేర్చుకోవాలి అనేది వాళ్ళ క్వశ్చన్. ఓకే, స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలి అంటే మీకేం స్ట్రాటజీ తెలిసి ఉండాలి అనేది క్వశ్చన్ కాదు, మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం ట్రేడర్ అంటే ఏంటిది, అసలు ఫుల్ టైం ట్రేడింగ్ అంటే ఏంటిది మీ దృష్టిలో అనేది ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు రాసి పెట్టండి. ఫుల్ టైం ట్రేడింగ్ అంటే మీరు మీ ఉద్యోగానికి రీప్లేస్మెంట్గా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి మీ ఉద్యోగంతోనే మీరు ఇల్లు ఎట్లయితే గడుపుకుంటున్నారో స్టాక్ మార్కెట్ నుంచే మీరు ఇల్లు గడపాలి అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫుల్ టైం ట్రేడింగ్. ఇంకా వేరే మీరు ఏ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండా చేయగలిగేది ఫుల్ టైం ట్రేడింగ్, రైట్? సో ఫుల్ టైం ట్రేడింగ్ అనేది మీకు ఎన్ని స్ట్రాటజీస్ తెలుసు, మీకు ఏం స్ట్రాటజీస్ తెలుసు అనే దానికంటే కూడా మీకు క్యాపిటల్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్స్ ఎంత వస్తాయి, మీరు పర్ యానం 30% కనుక సంపాదించారు అంటే మీరు తోపెస్ట్ రైట్? అంటే ఆన్ అండ్ యావరేజ్గా మీరు మంత్లీ 2% తీసుకోవచ్చు. ఈ 2% తీసుకోవడం అనేది కూడా అది ఇనీషియల్ డేస్లో సాధ్యం కాదు. మీరు ఒక 5-6 సంవత్సరాలు ట్రేడ్ చేస్తూ ఉంటే మీ స్ట్రాటజీ వర్కౌట్ ఎట్లా అవుతుంది అండ్ దీన్ని రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మనం ఎట్లా చేసుకోవచ్చు అండ్ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఆ మంత్లీ 2% అనేది తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు మంత్లీ 2% తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ని విధాలుగా ఒక సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, ఆ లెవెల్లో మీరు అబోవ్ మిడిల్ క్లాస్ లాగా మీరు లైఫ్ లీడ్ చేసే ఒక పర్సన్ కనుక అయితే కనీసం మంత్లీ ఒక 1 lakh కావాలి, రైట్? ఇప్పుడు ఈ 1 lakh మీరు పర్ మంత్ 2% ప్రకారంగా 1 lakh సంపాదించాలి అంటే మీకు ఎంత క్యాపిటల్ కావాలనేది ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఆ క్యాపిటల్ మరి మీ దగ్గర ఉందా? అది మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఫుల్ టైం ట్రేడర్ అవుతారు. అట్లా కాకుండా మరి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తికి ఫుల్ టైం ట్రేడర్ అయ్యే అవకాశం లేదా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఉంది. మీ దగ్గర మంచి స్కిల్ ఉంది, మీరు ఫస్ట్ సొంతగా మీ సొంత క్యాపిటల్తో ట్రేడ్ చేసి మీకు మేనేజ్ చేయడం ఎట్లా, బిజినెస్ రొటేట్ చేయడం ఎట్లా అనేది అర్థమైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్స్ పెడతా చూడండి. నేను పర్ మంత్ 2% ఛాలెంజ్ ఒకటి తీసుకొని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా, ఎవ్రీ మంత్ పిఎన్ఎల్ అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ మంత్ లాస్ వచ్చింది, సెకండ్ మంత్ లాస్ వచ్చింది, థర్డ్ మంత్ లాస్ వచ్చింది, కానీ ఫోర్త్ మంత్ చూడండి ఒకసారి, జూన్లో స్టార్ట్ చేసినాడు, జూన్, జూలై, ఆగస్ట్ 3 months లాసే వచ్చింది. ఫోర్త్ మంత్ చూడండి 5 monthsకి సరిపడా ప్రాఫిట్ ఒకటేసారి వచ్చేసింది. సో మార్కెట్ అట్లా ఉంటుంది. కానీ ఆ పాయింట్ వరకు మీరు ఆ పొజిషన్ని హోల్డ్ చేయాలి కదా. అది హోల్డ్ చేయాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీరు అది హోల్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మరి మా దగ్గర ఒక చిన్న క్యాపిటల్ ఉంది, మేము ఫుల్ టైం ట్రేడర్స్ మీ కాలేమా అంటే డెఫినెట్లీ కావచ్చు. మీ స్కిల్ని బట్టి ఉంటుంది, మీరు ఎంతసేపు మార్కెట్స్కి టైం ఇచ్చిండ్రు, ఎంత బాగా నేర్చుకున్నారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను 2% చూపించిన కదా, అది మీరు ఒక 2-3 సంవత్సరాలు ట్రేడ్ చేసినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, దాంట్లో మనం ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు, ఎట్లా తెలుసుకోవచ్చు అనేది ఎప్పుడైతే తెలుస్తుందో మీ సొంత ఫ్యామిలీ ఫ్రెండ్సో లేకపోతే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు క్యాపిటల్ తెచ్చుకొని మీరు ట్రేడ్ చేసుకొని ఫుల్ టైం ట్రేడర్ అవ్వచ్చు. అంతేగాని చాలామంది పొరపాటు పడేది ఏంటిదంటే ఇక్కడ ఒక 15,000 20,000 క్యాపిటల్ ఉంటే రోజుకు 1,500 సంపాదించవచ్చు, రోజుకు 1,000 రూపాయలు సంపాదించవచ్చు. రోజుకు 1,000 రూపాయలు లెక్కేసుకున్నా 1,500 లెక్కేసుకున్నా కూడా 20 వర్కింగ్ డేస్ ఉంటాయి, 20,000 30,000 సంపాదించేసుకోవచ్చు. ఇలాంటి అపోహలలో ఉన్నారు. సో అట్లా అపోహలలోకి వెళ్ళకండి. అసలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మీ ఇనీషియల్ డేస్లోనే మీ జాబ్ శాలరీని రీప్లేస్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రం కానే కాదు. అది మాత్రం 100% గుర్తుంచుకోండి. మీరు ఈ ఫుల్ టైం ట్రేడర్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు కొన్నేళ్ల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మీరు చేయగలుగుతారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి
క్యాపిటల్ అనేది తెచ్చుకొని ట్రేడ్ చేయడం అనేది అది పాసిబుల్ అవుతుంది. అంతేగాని ఇనీషియల్ డేస్లలోనే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈవెన్ ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ₹1,00,00,000 క్యాపిటల్ ఉన్నా సరే మీ ఉద్యోగాన్ని క్విట్ చేసి డైరెక్ట్గా ట్రేడింగ్లోకి రాండి అని చెప్పి ఎవరు కూడా సజెస్ట్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్. అది ఎట్లా జరుగుతుంది, ఏ రకంగా మనం దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ని తీసుకోగలుగుతాం అనేది ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. నేను చదువుకున్నప్పుడు నా మెంటర్ చెప్పిన ఒక విషయం ఏంటిదో తెలుసా, ఎప్పుడైతే నీ ఉద్యోగంలో సంపాదించేది 6 నెలల జీతం నువ్వు స్టాక్ మార్కెట్లో సంపాదించి బ్యాకప్ కింద పెట్టుకున్న రోజు అప్పుడు నువ్వు ఫుల్ టైం ట్రేడర్ అవ్వడానికి ప్రయత్నం అనేది మొదలు పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటిదంటే మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్ సినారియోలో కనుక ఉంటే వాలటైల్గా కానీ అంటే అవి మళ్ళీ మారి నార్మల్ స్టేజ్కి రావడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 6 months టైం. సో మరి అప్స్ అండ్ డౌన్స్ అని మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అసలు దిగి దాని లోతెంత అనేది మీరు తెలుసుకున్నారా? ఇదేది తెలుసుకోకుండా డైరెక్ట్గా నేను ఫుల్ టైం ట్రేడర్ అయిపోదాం అనుకుంటున్నా అని ఒక ట్యాగ్ లైన్ అనేది పెట్టకండి. అది పెట్టిండ్రు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ భయపడుతుంది. 1-2 స్టాప్ లాస్లు కొట్టగానే అమ్మో నేనేమనుకున్నా ఇదేం జరుగుతుంది పానిక్ అయిపోతారు. సో అది కాదు మీరు చేయాల్సింది. అసలు ఫస్ట్ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా అదొకసారి చెక్ చేసుకోండి. చాలామంది నేను గమనిస్తాను, కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ ఎట్లా వస్తాయంటే అసలు వీడియో కంప్లీట్గా చూడరు కానీ కామెంట్ చేసేస్తారు. అంటే మీరు ఇంట్రెస్టెడా కమిటెడా అనే విషయాన్ని ఒకసారి గమనించుకోండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్ మీద అనేది. అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఏదో ఒక వీడియో, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఏదో ఒక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక వీడియోనే మీరు స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఒక వీడియోనే మీరు స్కిప్ చేయకుండా చూడలేకపోతున్నారు అంటే దీంట్లో కమిటెడ్గా మీరు వర్క్ చేయలేరు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్ బిజినెస్ అనేది అన్నింటికంటే టఫ్. కానీ మరి దీంట్లోనే ఎందుకు ఉంటారంటే ఒకసారి మీరు నేర్చుకున్నారు అంటే ఇట్ ఈజ్ ఈజీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఈజీ. ఒకసారి సైకాలజీ పరంగా మీ మైండ్ సెట్ అనేది ఒకసారి డెవలప్ అయిపోయింది అంటే యూస్ టు అయిపోతారు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ టైం మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు భయం అవుతుంది, అది అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది, అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సేమ్ అట్లానే స్టాక్ మార్కెట్ కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్. దిగిన తర్వాత లోతు ఎంత అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఇంట్రెస్టెడా కమిటెడా అనేది తెలుసుకోండి, మీ క్యాపిటల్ పాసిబిలిటీస్ ఏంటిది అనేది తెలుసుకోండి. అవన్నింటి తర్వాత ఫస్ట్ మొదలు పెట్టండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్. దానికంటే ముందే నేను ఫుల్ టైం ట్రేడర్ అయిపోదాం అనుకుంటున్నా, నాకు ఏ స్ట్రాటజీ నేర్చుకోవాలి, క్వశ్చనే తప్పు, రైట్? ఐ హోప్ ఈ వీడియోతో మీకు మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. చాలా ఆలోచించి క్లారిటీతోని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి మాత్రం స్టాక్ మార్కెట్లోకి రావద్దు. ఎందుకు అంటే ఆ ప్రాఫిట్స్ వెనకాల చాలా లాసెస్ కూడా ఉంటాయి, రైట్? సో ప్రాఫిట్ లాస్ వెరీ క్లియర్లీ యూట్యూబ్లో నేను ఎవ్రీడే లైవ్ ట్రేడింగ్ చేసి చూపిస్తా. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హౌజే పవర్ ఆఫ్ హ్యూమన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే 9 o'clock కల్లా బ్యాంక్ నిఫ్టీతోని లైవ్గా మీ ముందు ఉంటా. హ్యావ్ ఎ నైస్ డే.